ప్రభునేశ్వర కృష్ణ నామమును కూడి ఉన్నాము. సహోదరు సహోదరులకు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో కూడా మనమందరము కలిసి ఆయన మాటలు చదువుకొని మనలో ఉన్న లోపాలను సరి చేసుకొని ప్రభువు ఎదగడానికి మనమందరం ప్రయాసపడతాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. ఇరవై 24 నుంచి 30 వచ్చినారు. మత్తయి సువార్త 24 నుంచి 30 వచ్చినారు. ఆయన మరి ఉపమాన మార్గంతో చెప్పారు. ఎవరైనా పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుతుండగా అతని శత్రువు వచ్చి గోధుమ మధ్య గురుగులు విచ్చిపోయాను. మొలకలు పెరిగి పిండి పట్టినప్పుడు గురుగులు కూడా బాగుపడిను. అప్పుడు ఇంటి యజమాని దాసుల అభ్యర్థులకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలంలో మంచి విత్తనములు విత్తితే కదా, అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చినా అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతను వారితో చెప్పగా, ఆ దాసుడు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటే ఇష్టమా అని అతను అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులు పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలు కలిగించరు, కోతకాలం వరకు రెండింటిని కలిపి ఎరగనేది. కోతకాలంలో గురుగులు ముందుగా కూర్చి వాటిని కాల్చివేయటకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టి వెళ్ళి కోత గంటతో చెప్పుచున్నాను నేను. ఇదే మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం నుంచి. అందుకు ఆయన ఇట్లా, మంచి విత్తనం విత్తిన వాడు మనిషి కుమారుడు. పొలము లోకము. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. కోత యుగ సమాప్తి. కోత కోయవారు దేవదూతులు. గురుగులు ఎలా కూర్చోబెట్టి అగ్నిలో కాల్చివేయబడినో అలాగే యుగ సమాప్తి ఎందుకు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును. వారు ఆయన రాజ్యంలో నుండి ఆటంకం గల సకలమైన వాటిని దున్నిపడి సమకూర్చి అగ్నిగుండం నుండి పడవేయుదురు. అక్కడ ఏర్పును పండు కొడుకుకి ఉండును. అప్పుడు నీతి మంత్రులు తమ తండ్రి రాజ్యంలో సూర్యుని వల్ల తేజేందుకు శివుడు అడిగినగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఒక ఉపమానము. ఈ ఉపమానం ఏమిటో ఒకసారి క్లుప్తంగా ఆలోచన చేసి మనము పాఠంలో వెళ్ళిపోదాము. ఉపమానం ఏమిటంటే 24వ వచనం నుంచి పరలోక రాజ్యాన్ని ఒక పొలంతో పోల్చడం జరిగింది. ఆ పొలంలో మంచి విత్తనం అనేది జరిగింది. అయితే మంచి విత్తనములు విత్తిన తర్వాత వారు నిద్రించున్నప్పుడు 25వ వచనంలో శత్రువు వచ్చి గురుగులను కూడా విత్తుతాడు. కొంతకాలానికి ఏం జరుగుతుందంటే మొలకలు ఎత్తుతుంది. కాబట్టి మొలకెత్తినప్పుడు ఏది గురుగులు ఏది మంచి విత్తనములు గోధుమలు అని తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అందువల్ల దాన్ని చూసినటువంటి దాసులు అంటే సేవకులు ఏం చేశారంటే యజమాని దగ్గరికి వెళ్ళి, యజమానుడు, మనము గోధుమలు విత్తాము, మంచి విత్తనాలు విత్తాము, కానీ గురుగులు ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. కాబట్టి మేము వెళ్ళి ఆ గురుగుల్ని పెరికేస్తామని యజమాని దగ్గర చెప్పినప్పుడు యజమానుడు ఇచ్చిన సలహా ఏమిటంటే, ఇప్పుడు వెళ్ళి మీరు దాన్ని పెరగకూడదు. రెండోది వచ్చి ఆ గురుగులు అనేది అపవాదు చేసినటువంటి పని. కాబట్టి మీరు వెళ్ళి దాన్ని తీసి పారవేయకండి. ఒకవేళ మీరు గురుగులు తీసేటప్పుడు గోధుమలు కూడా ఏదైనా సరే కలిగించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి దాన్ని అలాగే పెరగనివ్వండి. అది పెరిగిన తర్వాత కోతకాలం వస్తుంది. ఆ కోతకాలానికి వచ్చినప్పుడు మొదటగా గురుగుల్ని బయటికి తీసి దాన్ని కట్టబెట్టి అగ్నిలో కాల్చేద్దాం. గోధుమల్ని మనము తీసి కొట్లో మన ఇంట్లో చేర్చుకున్నామని యజమాని చెప్పినప్పుడు అలాగే దాసులు కూడా చేయడం జరుగుతుంది.
ఇది ఏమిటని శిష్యులు వచ్చి మరలా వచ్చి ఆయన అడిగినప్పుడు 13వ అధ్యాయం 6వ వచనం నుంచి ఆయన తెలియజేసిన వర్తమానం ఏమిటంటే 12వ వచనంలో మంచి విత్తనాలు విత్తేటువంటి వారు ఈ మనుష్య కుమారుడు, పొలము లోకము, మంచి విత్తనంలో రాజ్య సంబంధులు, గురువులు దుష్టుని సంబంధులు, శత్రువు వచ్చి అపవాది విత్తనం అని జరుగుతుంది. దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ని ఆయన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ గమనించాలి, ఒక పొలం ఉంది, ఆ పొలంలో గోధుమలు విత్తడం జరిగింది. రెండోది గురుగులు కూడా విత్తబడింది. కొంతకాలానికి మొలకొస్తుంది కాబట్టి ఏది గురుగులు ఏది గోధుమలు తెలుసుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఈ ఉపమానంలో ఒక 5 రకాలైనటువంటి సమపోలికలు ఉన్నాయి, సమానమైన పోలికలు ఉన్నాయి. రెండోది ఒక 4 రకాలైన భిన్న స్వభావాలు ఉన్నాయి. ఒకటి ఏం సమపోలికలు ఉన్నాయి? ఒకటి ఏమిటంటే 2 విత్తనాలే, గోధుమలు విత్తనాలే, గురుగులు కూడా విత్తనాలే. 2 ఇద్దరు విత్తారు, విత్తువారు ఇద్దరు, విత్తింది కూడా ఇద్దరే. గోధుమలైనా సరే గురుగులైనా సరే విత్తాల్సిన అవసరం ఉందా? ఇద్దరు విత్తారు. 3 2 పెరిగింది. గోధుమలు ఎలాగైతే పెరిగిందో అలాగనే గురుగులు కూడా అలాగే పెరగడం జరిగాయి. అయితే 2 పంట కోసేంత వరకు పెరిగాయి. పంట కోసేంత వరకు ఏం చేయబడింది? 2 పెరిగాయి. ఒకే పొలంలోనే 2 పెరుగుతున్నాయి. 3 మరలా ఏమిటంటే 2 చూడటానికి ఒకే రకమైన సరే స్వభావం బట్టి విభేదం. చూడటానికి ఏ విధంగా ఉన్నాయి? గురుగులు మరియు గోధుమలు ఒకే రకంగా కనబడుతున్నాయి. మరియు కోత కోసేటువంటి వారు కూడా ఒకరే, గురుగులను కోసేది వారే మరియు గోధుమలను కూడా కోసేటువంటి వారు. ఇది సమానమైన ఏకపోలికలు, ఒకే రకమైనటువంటి పోలికలు. అని దాని అర్థం ఏమిటి? సంఘంలో చూడటానికి ఒకే రకమైన పోలికను కలిగిన వారు ఒకే రకంగా ఉండవచ్చు, ఒకే పోలికను కలిగి ఉండవచ్చు. రెండోది పోలికలు ఒకే రకం కలిగిన సార్ స్వభావాన్ని బట్టి వారు వేరు, స్వభావాన్ని బట్టి వారు వేరుగా ఉండడానికి అవకాశం ఉంది. కానీ సంఘంలో దేవుని యొక్క రాజ్యం అనే సంఘంలోనికి అంటే క్రీస్తు యొక్క సంఘంలోనికి వచ్చినటువంటి వారు దేవుని ప్రజలే. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి కొంతమంది కూడా ఏ విధంగా ఉన్నారు? వారు కూడా సంఘంలో ఉన్నారు. వారు కూడా ఏ విధంగా కనపడుతున్నారు? క్రైస్తవులు కనపడుతున్నారు, కానీ వారెవరు? గురుగులు. కానీ వీరి మధ్య వ్యత్యాసం ఉందా? ఉంది, వ్యత్యాసం ఉంది. కానీ వారి చూడడానికి మాత్రం ఒకే రకంగా ఉన్నారు. వారి యొక్క జీవిత విధానంలో వారు వ్యత్యాసాన్ని కలిగి ఉన్నారు. మరలా గమనించాలి, 2 రకాలైన విత్తనాలు, భిన్న స్వభావాలు. విత్తనాలు ఒకటే, కానీ రెండో భిన్నత్వం ఏముందంటే 2 రకాలైన విత్తనాలు, ఒకే విత్తనం కాదు. ఒకటి గోధుమలు, రెండోది గురుగులు. 2 ఇద్దరు విత్తువారు, ఒకరు యేసుక్రీస్తు వారు, రెండోది అపవాది. 3 2 రకాలైనటువంటి కోతలు. కోత సమాప్తం ఏం జరుగుతుంది? ఒకరు కోస్తున్నారు, ఒకరు కోస్తున్నారు, కోసి కట్టగట్టి కాల్చేస్తున్నారు. రెండోది వచ్చి ఏం జరుగుతుంది? ఒకదాన్ని అలాగే ఉండనిచ్చి కొట్టుకు చేర్చడం అనేది జరుగుతుంది. 4 2 రకాలైన ప్రదేశాలు, ఒకటి నరకము, రెండోది వచ్చి నిత్యరాజ్యం. కాబట్టి పోలికలు అనేది ఒకటే, ఒకే రకంగా ఉండవచ్చును, ఒకే రకమైన వారు అందరూ అన్ని రకాలు ఒకే రకంగా ఉండవచ్చు. కానీ చివరికి దాన్ని వాటి యొక్క స్వభావం బట్టి, వాటి యొక్క ఫలములను బట్టి అవి వాటి యొక్క నిత్యమైన స్థానములు అనేది మారుతుందన్నదే ఇక్కడ చెప్పబడినటువంటి ఉద్దేశము. సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, సంఘంలో ఎంతమంది అయినా ఉండొచ్చు, అందరూ ఒకే రకమైన కార్యక్రమాలు జరిగించవచ్చు, అందరూ ఒకే రకమైన కార్యక్రమాలు జరిగించవచ్చు, కానీ అందరి యొక్క జీవిత విధానాలు ఒకటిగా లేకపోవచ్చు.
అనేక సందర్భాల్లో అనేక మంది జీవిత విధానాలు అనేది ఒకటిగా లేకుండా పోవడము జరుగుతున్నది. కాబట్టి ఈ పాఠంలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని అంశములు ఏమిటో మనం ఈ సందర్భం ముందు ఆలోచన చేయబోతున్నాం. ఒకటి, మంచి విత్తనములను విత్తినటువంటి వారు క్రైస్తవులు, మంచి విత్తనములు క్రైస్తవులు, వారు లోకంలో ఎత్తబడి ఉన్నారు. ఈ క్రైస్తవులు ఎక్కడున్నారు? బయట కాదు, ఎందుకంటే పొలం అనేది లోకమే. కాబట్టి మంచి క్రైస్తవులు, మంచి విత్తనములు, వారు యేసుక్రీస్తు వారి వలనే భూమిలో విత్తబడినటువంటి వారు. నేనైనా సరే, మీరైనా సరే. యేసుక్రీస్తు వారు ఒక మాట తెలియజేశారు, నా తండ్రి నాటని ప్రతి వేరనేది ఏం చేయబడుతుంది? పెళ్ళగించబడుతుంది. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో. కాబట్టి ప్రతిదీ నాటబడాలి, ప్రతిదీ నాటబడాలి. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? యేసుక్రీస్తు వారు మనిషి కుమారుడు విత్తుచున్నాడు. ఎలాంటి విత్తనాలు విత్తాడు? ఆయన మంచి విత్తనాలు విత్తాడు. వారెవరు? క్రైస్తవులు. వారు ఎక్కడున్నారు? ఈ భూమి మీద ఉన్నారు. కాబట్టి క్రైస్తవులు మంచి విత్తనములు యేసుక్రీస్తు వారి వలన విత్తబడినటువంటి వారు. కాబట్టి క్రైస్తవులు మంచి విత్తనాలు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నాడు? ఇక్కడ విత్తువాడుగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు విత్తువాడు. ఏం విత్తుచున్నాడు ఆయన? ఆత్మ సంబంధమైనటువంటి విత్తనాలను విత్తుచున్నాడు ఆయన. భూసంబంధమైన విత్తనాలు కాదు. ఆత్మ సంబంధమైన విత్తనం వలన పుట్టినటువంటి వారే క్రైస్తవులు. నిత్యమైనటువంటి విత్తనం వలన పుట్టినటువంటి వారు, యేసుక్రీస్తు వారి వలన విత్తబడినటువంటి వారు నిత్యమైనటువంటి వారు. రెండోది, వారు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు వాళ్ళు? పరలోకం మందని చెప్పలేదు ఇక్కడ ఆయన. ఎక్కడని చెప్పాడు ఆయన? భూమి మీద ఉన్నారు, సంఘంలో ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి సంఘంలో ఉన్నారు. భూమి మీద ఉన్నటువంటి సంఘములో ఉండడం అనేది జరుగుతున్నది. అయితే ఇక్కడ ఉన్నటువంటి విత్తనములు ఎవరితో పోల్చడం చెప్పింది? రాజ్యకుమారులు, రాజ్య సంబంధులు, లేక దేవుని యొక్క రాజ్య సంబంధులకు వారిని పిలవడం అనేది జరిగేది. రెండు గమనించాలి. ఈ గురుగులను విత్తింది ఎవరు? అపవాది. గురుగులను విత్తింది ఎవరు? అపవాది. వాడు కూడా విత్తుతున్నాడు. వాడు విత్తుతున్నాడు. యేసుక్రీస్తు వారు విత్తాడు. ఎక్కడ విత్తుతున్నాడు? వేరే పొలంలో విత్తలా, వేరే పొలంలో విత్తలేదు. యేసుక్రీస్తు వారు ఏ పొలంలో అయితే విత్తున్నాడో, ఏ సంఘంలో అయితే ఆయన రాజ్య సంబంధులు ఉన్నారో, అదే సంఘములు సాతానుడు ఏం చేస్తున్నాడు? వానికి సంబంధించినటువంటి వారిని విత్తుతున్నాడు. సాతాను సంబంధాలు ఉన్నారా? ఉన్నారు. ఆది కాలం నుండి తీసుకో, ప్రకటన కాలం వరకే. అవునా కదా? ఆదామవ్వల విషయం తీసుకోండి. వారిద్దరు కుమారులు కయీను, ఏబేలు. కయీను దుష్టుని సంబంధి, కయీను దుష్టుని సంబంధి. ఒకే ఇంట్లో విత్తారు. ఒకే ఇంట్లో రెండు విత్తనాలు, కయీను, ఏబేలు. ఒకే ఇంటిలో రెండు విత్తనాలు. ఎవరు? ఏసావు కుటుంబంలో, యాకోబు, ఏసావు. ఒకే కుటుంబంలో రెండు రకాలైన విత్తనాలు, 12 రకాలైన విత్తనాలు అవి. అంటే ఒక రకం, రెండు రకాలైన విత్తనాలు యాకోబు కుటుంబంలో. యోసేపు, బెన్యామీను మంచి విత్తనాలు, మిగిలినటువంటి వారు చెడ్డవారు. తన సహోదరుని నమ్మేశారు. అవునా కదా? ఒకే రకమైన విత్తనాలు. కొత్త నిబంధనలకు వచ్చాయి. సంఘంలో 2 రకాల విత్తనాలు. మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. అననే సభ్యుల చెడ్డవారు, మంచివారు సంఘంలో ఉన్నారు. సంఘంలో ఒక 2 రకాలైన విత్తనాలు. సంఘంలో 2 రకాలైన విత్తనాలు. అంతెందుకు? అపోస్తులను తీసుకోవాలి. 12 మంది ఉన్నారు. దాంట్లో 11 మంది మంచి విత్తనాలు, ఒక విత్తనం అనేది దుష్టుని సంబంధి. 2 రకాలైన విత్తనాలు. ఎక్కడైనా సరే 2 రకాల విత్తనాలను మనము చూడవచ్చు. కానీ ఒకటి విత్తింది ఎవరు? యేసుక్రీస్తు వారు విత్తారు. రెండోది వచ్చి అపవాది విత్తున్నాడు. ఎందుకు అపవాది యేసుక్రీస్తు దగ్గర విత్తుచున్నాడు? ఎందుకు విత్తుచున్నాడు అని చెప్తున్నాడు. చివరిలో చెప్తున్న గమనించండి. ఎందుకు విత్తుచున్నాడు? 42వ వచనంలో, 42 కాదు 40వ వచనంలో. ముప్పై 36వ వచనం నుంచి గమనించినట్లయితే,
41 మనిషి కుమారుడు తన దూతలతో పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములను సకలమైన దుర్నీతి పనులను సమకూర్చి. ఎవరు వీళ్ళు? ఆటంకాలు కలగజేసేవారు. దేనికి ఆటంకాలు కలగజేసేవాళ్ళు? దైవ కార్యక్రమాలు జరగకుండా ఆటంకాలు కలగజేసేవారు. ఎవరు వాళ్ళు? గురువులు. యేసుక్రీస్తు వారు ఎక్కడైతే విత్తున్నాడో అదే సంఘంలో ఎవరు సాతానుడు విత్తున్నాడు? గురువులు విత్తున్నాడు. ఈ గురువులు ఏం చేస్తున్నారు? ఆటంకాలు వేస్తున్నారు. అవునా కదా? అవును, ఆటంకాలు. ప్రతిదానికి ఆటంకమే. ఏ దైవ కార్యక్రమం జరిగించాలని ఆటంకమే, ఏ మంచి కార్యక్రమం జరిగించాలని ఆటంకమే, ఏ మేలు చేయాలని ఆటంకమే, ఏ నీతి కార్యక్రమం జరిగించాలని ఆటంకమే. ప్రతిదానికి ఆటంకములు ఉన్నాయి. ఎందుకు ఆటంకాలు ఉన్నాయి? సాతానుడు ఆ విధంగా ఏర్పాటు చేశాడు. దేవుని యొక్క రాజ్యం అనేది ముందుకు వెళ్ళకూడదని అనేకమైన ఆటంకములను ఏర్పాటు చేయడం జరిగింది. ఇశ్రాయేలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు ఇశ్రాయేలు మాత్రం బయలుదేరాల. వారిని కలిసి ఎవరు వచ్చారు? మిశ్రిత జనం కూడా వచ్చారు. ఆ మిశ్రిత జనం ఎవరు? ఐగుప్తులో ఉన్నటువంటి వారు. ఐగుప్తులో ఉన్నటువంటి వారు మిశ్రిత జనం వచ్చి ఏం చేశారు? ఎవరైతే వారిని తీసుకొచ్చారో వారి గురిగా బోనుగా మారి వారిని అందరినీ పూర్తిగా నాశనం చేయించేశారు. వాస్తవానికి ఇశ్రాయేలీలు ఆకలికి ఆహారం అడగడానికి దేవుని దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చేశారు? మిశ్రిత జనం ఏం చేశారు? వారిని శోధించడానికి ప్రేరేపించారు. ఇశ్రాయేలీయులు దాహం కొరకు దేవుని దగ్గరికి వస్తే వారిని శోధించడానికి, వారి మీద కోప్పడడానికి మిశ్రిత జనము సహాయపడ్డారు. ఆ మిశ్రిత జనం వల్ల ఏమైపోయారు? వాళ్ళందరూ ఇశ్రాయేలీలందరూ వారి యొక్క మాట విని పూర్తిగా దేవుని మీదను ఆయన నియమించినటువంటి నాయకుడిని మోషే మీద తిరగబడి పూర్తిగా ఏం చేయబడ్డారు? వారు నాశనం అయిపోయారు. అయితే సమస్య ఏం జరిగింది ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆటంకములు కలగజేయడానికే సాతానుడు ఏం చేస్తున్నాడు? ఎవరికి ఆటంకం? దేవునికి కాదు, యేసుక్రీస్తు వారికి కాదు. ఎవరికి? సహోదరులకు ఆటంకం కలగజేయడానికి. మరి ఆయన చెప్తున్నాడు గమనించి 41వ వచనంలో సకలమైన దుర్నీతి పనులను సమకూర్చు. దుర్నీతి పనులు వారు, అలాంటి వారు ఉన్నారు. కాబట్టి 3వ పాయింట్లో ఏం జరుగుతుందంటే, 1 మంచి విత్తనములు క్రైస్తవులు, వారు యేసుక్రీస్తు వారి వలన విత్తబడినవారు. 2 గురువులు చెడ్డవారు, వారు సాతాను వలన విత్తబడినవారు. 3 చూపునకు ఒకటైనను సరే స్వభావం బట్టి వ్యత్యాసమైన వారు. చూపునకు ఏ విధంగా ఉంటుంది? గురుగులు ఒకే రకంగా ఉంటుంది, గోధుమలు కూడా ఒకే రకంగా ఉంటుంది. మీరు వెళ్ళి కావాలని పైరులో చూడాలి. వెనకాల ఉన్న పైరులో గురుగులు ఉన్నాయి, పైరు ఉంది. 2 చూడడానికి ఒకటే ఉంది. వాస్తవానికి మామూలుగా పైరు కన్నా కూడా గురుగులు ఎత్తుగా కనబడుతున్నాయి, ఎత్తుగా పెరిగిపోయాయి. అంత ఎత్తుగా పెరుగుతుంది అన్నమాట, సాఫీగా పెరుగుతుంది. చూడడానికి దూరం నుంచి చూస్తే ఏ విధంగా కనబడుతుంది? 2 ఒకే రకంగా కనబడుతుంది. కానీ దగ్గరికి వెళ్ళి దాని యొక్క స్వభావాన్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది? వ్యత్యాసమైంది. దాని ఫలములు బట్టి దాని స్వభావం అనేది గుర్తించడం అనేది జరుగుతుంది. కాబట్టి మంచి విత్తనములు దేవుని యొక్క పిల్లల క్రైస్తవులు, వారు యేసుక్రీస్తు వారి వలన విత్తబడిన వారు. దాంట్లో నీవు నేను ఉన్నామా ఆలోచించేయాలి. 2 గురువులు సాతాను వల్ల వెత్తబడిన వారు సంఘంలో ఉన్నటువంటి వారి మధ్య ఆటంకములు కలగజేయడానికి సాతానుడు ఏర్పాటు చేసినటువంటి వారిలో నేను ఒకరుగా మీరుగా ఉన్నారు ఆలోచించేయండి. 3 చూపునకు 2 ఒకటిగా ఉన్నాను సరే వాటి స్వభావం బట్టి వారి 2 కూడా వ్యత్యాసమైనది. 2 వ్యత్యాసమైనదే. కానీ వాస్తవం ఏమిటంటే 4వ పాయింట్ ఏమిటంటే 2 ఒకటి గోధుమలు, 2 గురుగులు, 2 వ్యత్యాసమైనను స్వభావం బట్టి ఫలమును బట్టి వ్యత్యాసమైనను. అది సాతాను విత్తునను సరే, మరి అది గురుగులని యజమానుడు ఎరుగునను సరే, ప్రభు ఏం చేస్తున్నాడు? 2 పెరగడానికి అవకాశాన్ని ఇస్తున్నాడు. 2 పెరుగుతున్నాయి. 2 పెరగడానికి అవకాశం ఎవరిచ్చింది? ప్రభు యజమానుడే ఇచ్చాడు. దాసులు అడిగారు, అయ్యా మేము గురుగులు వచ్చేసింది పెరిగామా?
పెరగనివ్వు. ఎవరు చెప్పింది? ప్రభు చెప్తున్నారు. రెండు, అది గురుగులని తెలుసును, అది గురుగులని తెలుసును, మరియు ఇది గోధుమలని తెలుసును. అయితే అవి రెండు కలిసి పెరగడానికి ప్రభువు ఏం చేస్తున్నాడు? అనుమతిస్తున్నాడు. అందువల్ల దానికి అర్థం అనేది సంఘంలో ఒక పాపం చేసినట్లయితే సాక్ష్యాలు ఉండి కూడా అతన్ని తీసివేయకూడదు దాని అర్థం కాదు. ఇది ఆ ప్రతిపాదన ఉద్దేశించి చెప్పబడింది కాదు. ఆ ప్రతిపాదన వేరే, దాన్ని తీసుకొచ్చి లింక్ చేయకూడదు. ఆ ప్రతిపాదన అంటే సంఘంలో కొన్ని సమస్యలు చేస్తారు, పాపం చేస్తారు, తప్పు చేస్తారు, అయినా సరే ప్రభు వచ్చి గురుగులు ఉండమని చెప్పాడు కాబట్టి వాళ్ళు అలాగే ఉండిద్దాం, లేకపోతే కానుకలు తగ్గిపోతుంది అనుకునేటట్టు కాదు. ఇది దానికి సంబంధించింది కాదు. ఇది దానికి సంబంధించింది కాదు. ఒక వ్యక్తిని తప్పు చేశాన సంఘంలో సాక్షులు ఉన్నాయా? నిరూపించామా? వెలివేసామా? ఎలాంటి పాపము? ఉదాహరణకు 1 అధ్యాయం ప్రకారము మరియు రోమా 16 అధ్యాయంతో బేదములు కలిగించే వారికి లేనట్లు వ్యభిచార సంబంధమైన కార్యక్రమాలు ఎవరు ఉన్నట్లు సాక్ష్యం ఉందా? చూసామా? తాగకపోతే ఎవరైనా సరే సాక్ష్యాల ద్వారా నిరూపించి సంఘం ద్వారా అతను ఏం చేయాలి? వెలివేయాల్సిందే. అది ఇక్కడ దాన్ని పెట్టుకొని మనము మినహాయించకూడదు. కానీ ప్రభు ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడు? గోధుమలు ఉంది, గురుగులు ఉన్నాయి, రెండు ఒకే రకంగా ఉన్నాయి, పెరిగవచ్చును. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు? రెండు ఎదగడానికి ప్రభువే అవకాశాన్ని ఇస్తున్నాడు. అవునా కదా? అవును. ఇశ్రాయేలీయులందరినీ కనాను దేశం దేవుడు స్వతంత్రించుకోమని తెలియజేశాడు. కానీ 7 దేశస్తులు కనాను దేశం నివసించారు. ఆ 7 దేశస్తులను దేవుడు ఒకేసారి పంపించలేదు, అందరిని పంపించలేదు. దేవుడు ఏం చేశాడంటే అందరిని ఒకేసారి పంపిస్తే ఆక్రమించుకోవడం అసాధ్యం. ఎందుకంటే అక్కడ జంతువులు ఎక్కువైపోతుంది, అందువల్ల సమస్యలు ఏర్పడుతుంది, అది అడవిగా మారిపోవడానికి అవకాశం ఉంది. అందువల్ల ఏం చేశారంటే కొద్ది కొద్దిగా ఆక్రమించుకుంటూ రావడం అనేది జరిగాయి. ఆ విధంగా ఆక్రమించుకుంటూ వస్తున్నప్పుడు అంతా ఆక్రమించుకున్నారు, కానీ కొంతమందిని ఏం చేశారు? వాళ్ళు వెళ్ళగొట్టకుండా అదనంగా పెట్టేసుకున్నారు. కానీ దేవుడు తేటగా తెలియజేశాడు, న్యాయాధిపతి గ్రంథంలో తేటగా ఏం తెలియజేశాడంటే మీరు నేను వెళ్ళగొట్టమని చెప్పిన 7 జాతిస్తుల్లో ఈ దేశం నుంచి మీరైతే వెళ్ళగొట్టడం లేదు. అయితే ఎవరైతే మీరు వెళ్ళగొట్టలేదో వారే మీకు మీ యొక్క పక్కలకి ముళ్ళుగాను మీ కాళ్ళకి ఏ విధంగా ముళ్ళుగా మారిపోతారని దేవుడు వారిని సూచించడం జరిగింది. అందువల్ల న్యాయాధిపతుల గ్రంథంలో 15 మంది న్యాయాధిపతులు వస్తారు. 15 సార్లు వారు రక్షకుడు నియమించడానికి కారణం ఏమిటంటే వారు పడిపోవడం లేదు. కారణం ఏమిటి? ఎవరినైతే వెళ్ళగొట్టలేదు వారేమైపోయారు? వారి పక్కలకు కోణులుగా మారిపోయారు. వాళ్ళని బలహీనపరుస్తున్నారు. కాబట్టి కొన్ని సందర్భాలు దేవుడు ఏం చేస్తున్నాడు? అలా అనుమతిస్తున్నాడు కాబట్టి మనం కూడా అనుమతి ఇవ్వాలని దాని అర్థం కాదు. అలాగన్నట్లయితే అపోస్తలుల కార్యం 5వ అధ్యాయాన్ని మనము ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ పాపం జరిగింది, అక్కడ ఉన్నటువంటి పాపానికి తీర్పు అనేది అప్పటికప్పుడే జరిగిపోయాయి. కాబట్టి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనము మినహాయింపు చేయకూడదు. సో మనం చదువుకున్నటువంటి పాఠం ఏమిటి? 1, క్రైస్తవులు మంచి విత్తనములు యేసుక్రీస్తు వారి వలన విత్తబడినటువంటి వారు. 2, గురుగులు చెడ్డవారు సాతాను వలన విత్తబడినటువంటి వారు. 3, రెండు ఒకే రకంగా ఉన్నాను సరే స్వభావాన్ని బట్టి వారు వేరువేరుగా ఉన్నారు. 4, ఒకటి గురుగులు, రెండోది గోధుమలని తెలిసి గురుగులు గోధుమలతో కూడా పెరగడానికి ఎవరు అవకాశం ఇచ్చారు? ప్రభువు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఏం చేయలేము, మనము దాన్ని ఏం చేయలేము. అలాగే పెరగనిచ్చాడు. కాబట్టి సంఘంలో అందరూ ఉన్నారు, మంచివారు ఉన్నారు, చెడ్డవారు ఉన్నారు. ఎందుకంటే సంఘం అనేది 4 రకాల పొలంతో పోల్చబడేది. ఆ పొలం ఎవరైనా ఉండొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘంలో 4 రకాలైన పొలాలు. 4 రకాల. ఒక పొలం ఏమిటది? ఒక పొలం అనేది దారిలో పడినటువంటి విత్తనం. ఒక పొలం దారిలో పడింది, రెండోది వచ్చి రాతి నేల పడింది, మూడోది ముళ్ళ పొదలు, 4వది వచ్చి మంచి నేలలో. 4 పొలాలు ఒకే సంఘంలో ఉన్నాయి. ఒకే స్థానిక సంఘంలో 4 పొలాలు ఉన్నాయి. విత్తేటువంటి బాధ్యత ఏమిటి? అందరినీ విత్తాల్సిందే.
మంచి పొలానికి విత్తమని ప్రభు చెప్పలేదు. మంచి పొలానికి విత్తమని చెప్పాడా? అది నా పని కాదు, అది ప్రభు పని. ప్రభు ఏం చెప్పాడు? నువ్వు అన్ని పొలాలకు విత్తు. కొన్ని రాత్రి నెల పడిందా, నీ పని కాదు అది. రాత్రి నెల పడిని, ముండ్ల పదలో పడని, తోపక్క పడిని, అది నేను చూసుకుంటా. కానీ నీ పని ఏమిటి? నువ్వు విత్తాలి. విత్తేటువంటి వారు విత్తాల్సిందే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, కొన్ని గురువులు ఉన్నా సరే గోధుమలకు ఎదగడానికి దేవుడు సమయాన్ని అనుగ్రహిస్తున్నాడు. 5, గురుగుల్ని గోధుమ చెట్లు వచ్చి తీసివేయడానికి దాసులు వచ్చినా సరే నిరాకరించబడ్డారు. అర్థం కాలేదు మీకు? దాసులు ఏం చేశారు? పనివారు నేరుగా యజమాని దగ్గరికి వచ్చారు. యజమానుడా, గురుగులు మేము చూసాం, పెరిగేసారా అన్నారు. అందుకు వారేం చేసి, ప్రభు ఏం చెప్పాడు? పెరగబాకు, నీ పని కదా, పెరగనే అది. కాబట్టి కొన్ని సందర్భాలు దాసులు అంటే పనివారు గురుగులను పెరిగివేయడానికి ఆటంకపరచబడ్డారు. అవునా కదా? గురుగులను పెరిగేస్తామని ఇచ్చారు వాళ్ళు. మేము పెరిగేస్తాం, గురుగులు ఉంది అక్కడ, అది ఉంటే ప్రయోజనాలు తీసేస్తాం. ప్రభు చెప్పాడు అవసరం లేదు, ఆటంకపరచబడ్డారు. కాబట్టి సంఘంలో ఉన్నటువంటి గురుగులని సేవకులు పెరిగేయడానికి వారు ముందుకు వచ్చినా సరే కొన్ని సందర్భాలలో ప్రభు దానిని నిరాకరిస్తున్నాడు. కొన్ని సందర్భాలు నిరాకరిస్తున్నాడు. ఆయన నిరాకరించడం లేదా? ఈ ఉపమానం అలాగే చెప్పాడు. అందువలన సంఘం యొక్క క్రమశిక్షణ నుంచి ఇది మినహాయింపుగా, అది క్రమశిక్షణే. క్రమశిక్షణ జరగాల్సిన సందర్భం జరగాల్సిందే. క్రమశిక్షణ ఎప్పుడు జరుగుతుంది అంటే సాక్షుల ద్వారా పట్టబడినప్పుడే జరుగుతుంది. సాక్షులు లేకుండా తప్పు చేస్తే అయినా సరే దేవుడు నన్ను ఎదమిస్తూనే ఉన్నాడు. నన్ను పెరిగివేయడానికి ప్రభు ఏం చేయడం లేదు, అవకాశం ఇవ్వడం లేదు. సేవకులకు అవకాశం లేదు పెరగడానికి. గురుకులు పెరగడానికి సేవకులకు అవకాశం ఉందా? లేదంటే వారు పెరిగేసింది పెట్టండి బాబు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వు అన్న పెరగాల్సిన అవసరం లేదు, వారు అలాగనే ఎండని. కాబట్టి అనేక మంది స్థానిక సంఘాలు దీన్ని పట్టుకొని సంఘంలో క్రమశిక్షణ పద్ధతి అంటే పాపం చేసిన వారిని కూడా అలాగే ఉండనిద్దామనుకుంటున్నారు. అది పొరపాటు. పొరపాటు అనేటువంటిది తప్పు చేసి సాక్ష్యం ఉన్నట్లయితే సాక్షుల ద్వారా నిరూపించబడి పెరిగేయాల్సిన అవసరం ఉంది. కానీ కొన్ని సందర్భాలను దేవుడు ఏం చేస్తున్నాడు? అలాంటి అవకాశం ఇవ్వడం లేదు. అలాంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వడం లేదు? సేవకులకు ఇవ్వడం లేదు. అయితే ఒకరు పాపం చేసి, ఒకరు తప్పు చేసినట్లయితే వారిని సంఘంగా తీర్మానం చేయడానికి వారికి అధికారం ఉన్నది. ఈ ఆలోచనను మనము ఎక్కడ కూడా మనం తప్పు అయినటువంటి విధానంలో కోట్ చేయకూడదు. 6వ పాయింట్ ఏమిటంటే ఒకవేళ ఈ భూమి మీద ఒకవేళ నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నిత్య తీర్పులో తప్పించుకోవడము అసంభవము. ఇక్కడ మనం తప్పించుకోవచ్చేమో, ఇక్కడ మనం సేవకుల మూలంగా మనకి తప్పిదం ఎవరికి కనబడకుండా, మనకి పాపం ఎవరి దృష్టికి రాకుండా మనం బహుజాగ్రత్త తీసుకొని అందరి కళ్ళకు మనము మట్టి కొట్టి మనం జాగ్రత్తగా రహస్యంగా ఎవరికి తెలియకుండా పాపాలు చేసుకుంటూ జీవించవచ్చునేమో. ఇక్కడ నువ్వు పట్టబడకపోవచ్చునేమో, కానీ నిత్య తీర్పు నందు నీ యొక్క శిక్ష నుంచి నువ్వేం చేయలేవు, నువ్వు తప్పించుకోలేవు. అక్కడి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వు ఎవరైనా ఉండు, నువ్వు సేవకుడిగా ఉండు, పరిచారకుడు ఉండు, సంఘ పెద్దగా ఉండు, లేనట్లయితే సంఘంలో సభ్యులుగా ఉండు, పురుషుడే ఉండు, స్త్రీ ఉండు, ఎవరైనా ఉండు, ధనవంతుడిగా ఉండు, పేదవారుగా ఉండు, ఎవరైనా సరే ఇక్కడ నేను పాపం చేస్తూ దొరకలేదు, నన్ను ఎవరు కూడా ఏం చేయలేకపోయారు అన్నంత మాత్రాన నిత్య శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవడము అసంభవము. అది నిత్య శిక్షకు గురి కావాల్సిందే. ఎందుకంటే ఆయన గోధుమలు ఎవరో తెలుసు, గురుగులు ఎవరో తెలుసు. గురుగులు ఏం చేస్తాడు? ఆయన ముందుగానే చేర్చేస్తున్నాడు, ముందుగానే చేరుస్తాడు.
ముందుగానంటే నీ కోతకు ముందే నువ్వు తీసివేయబడతావు. కోతకు ముందే తీసివేయబడతావు. తీసివేయబడి ఏం చేస్తాడు ఆయన? అప్పుడప్పుడే కాల్ చేయడు. ఈ విధంగా తీసేసిన వాటన్నిటిని కట్టగట్టి ఉంచుతాడు. ఒకరోజు ఏం చేయబడతాడు? వారిని శిక్షిస్తాడు. కాబట్టి ఉపమానం అనేది మనకి ఏం బోధిస్తుందంటే, సంఘం అనేది అనేకులు సంఘ జీవితాన్ని జీవించడానికి నియమించబడినటువంటిది. కానీ క్రీస్తు యొక్క సంఘంలో అనేక సందర్భాల్లో సాతానుడు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నప్పుడు గురువులను కూడా వెతకడం జరుగుతుంది. అది మనకు తెలుసునో తెలియకపోవచ్చు. గురువులు విద్య అంతవరకు ఎవరో తెలియదు. గురువులు విద్యంది ఎవరికి తెలియదు. మొలిసిన తర్వాతే తెలుస్తుంది. అంతే కదా. మనము అనేకమైన స్థానిక సంఘాల బాప్తీసం అన్నప్పుడు ఇచ్చేస్తాం. మనం బాప్తీసం వచ్చారు, ఒక ప్రభు చెప్పాడు కాబట్టి మనము నిరాకరించకూడదు, ఇచ్చేస్తున్నాం మనం. కానీ అది ప్రభు వలన నాటబడిందా, లేనట్లయితే సాతాను వలన విత్తబడినదో మనం తెలుసుకోకపోయినట్లయితే వారి పరిస్థితి, ఏ స్థానిక సంఘమైన పరిస్థితి అనేది ఇలాగే ఉంటుంది. ఏ స్థానిక సంఘమైనా సరే ఇలాంటి కార్యక్రమాలను మనం చూస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో మనకు అనుమతించబడలేదు. తీర్పును మనం తెచ్చడానికి ప్రభు దాన్ని అంగీకరించలేదు. ఏం తెలియజేశాడు ఆయన? ఏం తెలియజేశాడు? ఒకటే తెలియజేశాడు, గురువులు ఉన్నాయి నాకు తెలుసు, కానీ ఏం చేయండి, దాన్ని పెరగనివ్వు, కొంతకాలం వారితో కలిసి జీవించు. వారితో మనం కలిసి జీవించాలి. ఒకే ఆరాధన చేస్తున్నాం, ఒకే దైవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం, కానీ రెండు రకాలైన గురుగులు ఉన్నది మరియు గోధుమలు ఉన్నాయి. ఏది గోధుమలు ఏది గురుగులో ఒకవేళ నీవు నేను కనిపెట్టకపోవచ్చు, కానీ ఎవరు కనిపెట్టున్నారు? దేవుడు కనిపెట్టున్నారు. కొన్ని సందర్భాలు సేవకులు దాన్ని గుర్తించకపోవచ్చు, కొన్ని సందర్భాలు సేవకులు దాన్ని గుర్తించవచ్చు. సేవకులు గుర్తించకపోయినా సరే శిక్ష నుంచి మాత్రం ఏం చేయలేము, మనము ఎవరు తప్పించుకోలేము. ఇక్కడ ఒకవేళ తప్పించుకోవచ్చునేమో, అక్కడ తప్పించుకోలేము. కానీ గురువులు ఏం చేస్తున్నారు? సంఘ కార్యక్రమాలకి ఆటంకాన్ని నిలబడి ఉన్నారు. అనేకమైన కార్యక్రమాలు ఇప్పుడు అనేకమైన స్థానిక సంఘాల మీద చూడాలి. ఏ స్థానిక సంఘమైనా సరే క్షేమాభివృద్ధి హెచ్చరిక ఆదరణ పొందడానికి అనుకూలంగా ఉన్నాయా? చాలా తక్కువ మోతాదులో ఉన్నాయి. ఎక్కడ చూసిన స్థానిక సంఘాల సమస్యలు, ఎక్కడ చూసిన స్థానిక సంఘాల్లో విభేదాలు, ఎక్కడ చూసినటువంటి స్థానిక సంఘంలో డబ్బును కూర్చున్నటువంటి సమస్య, ఎక్కడ చూసిన స్థానిక సంఘాల్లో ఆధిపత్యాన్ని కూర్చున్నటువంటి సమస్య, ఎక్కడ కూర్చున్నటువంటి స్థానిక సంఘాల్లో ఒకరి మీద ఒకరి కులముల విషయమైనటువంటి తాపత్రయము, గొప్పవారు చిన్నవారని అన్ని రకాలైన సమస్యలను ఎవరు సృష్టిస్తున్నారు? మంచి విత్తనాలు ఎక్కడ కూడా సృష్టించలేదు. మంచి విత్తనాలు సృష్టించలేదు. ఎవరు సృష్టిస్తున్నారైతే? గొరుగులే సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఆటంకం కలిగజేసేది వారు. రెండోది అని చెప్తున్నాడు, సమస్తమైన దుర్నీతికి ఒక కారణంగా ఉంటున్నారు. మనకు తెలుసు, అయినా సరే అనేక సందర్భాల్లో వారితో కలిసే మనం పెరుగుతున్నాం. మనకు తెలిసినా సరే కొన్ని సందర్భాలు ఏం చేస్తున్నాం? మనం కలిసే పెరుగుతున్నాం. కారణం ఏమిటి? ప్రభు అలాగ అనుమతించాడు. దాన్ని మనం సహించాల్సిందే, దాన్ని భరించాల్సిందే. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? మనము ఆలోచన చేసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోవాల్సిందే. కొన్ని సందర్భాలు ఏం చేస్తాం? మనం ఖచ్చితమైన నిర్ణయాలు తీసుకోవడం వలన సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోల్పోవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్తారు, నువ్వు పెరిగినట్లయితే ఏమవుతుంది? నువ్వు గురుగులు పెరిగితే దాని వలన గోధుమలు నష్టపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే సంఘంలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు, ఒక సమస్యకి మన పరిష్కారం ఏర్పాటు చేయాలన్నప్పుడు ఒక గురుగుల గురించి ఆలోచన చేయకూడదు. దేని గురించి ఆలోచన చేయాలి? గోధుమల గురించి కూడా ఆలోచన చేయాలి. మనం అనేక సందర్భాలు గోధుమల గురించి ఆలోచన చేయాలి, గురుగుల గురించి ఆలోచన చేస్తాం. గురుగులు అవును సమస్యే, ఆ సమస్యను తీసివేసినట్లయితే గోధుమలకు ఏదైనా సమస్య ఉన్నదని ఆలోచన చేసి ఒక న్యాయమైనటువంటి ఆలోచన చేయడం అనేది అంత సులభమైనటువంటి పద్ధతి కాదు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడు? ఎరగని అని చెప్పాడు. ఆయనకి తీసేయి, చూసుకుందాం, గోధుమలే కదా, 1-2 పోతే అని చెప్పాడు. ఆయనకి ఇష్టం లేదు. యేసుక్రీస్తు తేటగా తెలియజేశాడు, గోధుమలకు హానిగా ఉంటుంది కాబట్టి
గురువుల్ని ఏం చేయబాకు, నువ్వు తరగొద్దు. సంఘంలో ఒక సమస్య ఏర్పడుతుంది. సంఘంలో ఉన్నటువంటి సమస్యను పరిష్కారానికి ఒక చెడ్డవాన్ని తీసివేయాలంటే అతను ఏం చేస్తాడు? అతని వలన అనేక మంది విశ్వాసులు, క్రైస్తవులు బాధించబడడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం చేసేటువంటి కార్యక్రమాన్ని జ్ఞానయుక్తంగా చేయాలి. అందువలన సంఘం యొక్క డిసిప్లిన్కి ఇది మనం తీసుకోవడం, సంఘం యొక్క డిసిప్లిన్ చేయడానికి ఇది కారణంగా మనం తీసుకోకూడదు. సంఘం యొక్క డిసిప్లిన్ తీసుకోవడానికి మనం దీన్ని కారణం పెట్టి చేయకుండా చేయాల్సిందే. కానీ ఈ సందర్భంలో ప్రభు వచ్చి దాన్ని అలాగే అనుమతించడం జరిగింది. మరియు ప్రభు చెప్తున్నాడు, ఈ గోధుమలు అనేది ఏం చేయాలి? ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? చివరికి నిత్యరాజ్యానికి వెళ్తుంది. అవునా? అందువలన ఒక్క గోధుమ కూడా పెళ్ళగించకుండా, గురుగుల వలన పెళ్ళగించబడకుండా ఉన్నట్లు ఆ గోధుమలు ఏం చేస్తున్నాడు? ఆయన ఎదగనిస్తున్నాడు. కానీ గోధుమలతో గురుగులు ఎదిగినంత కాలము గోధుమల కష్టమా, గురుగుల కష్టమా? గోధుమలకు కష్టం, గోధుమలకే కష్టం. ఎందుకంటే వారు ఆటంకాలు కలిగజేస్తున్నారు. గురుగులకు ఆటంకాలు కదా, ఇక్కడ గోధుమలకు ఆటంకాలు, గోధుమలకు ఆటంకాలు. కాబట్టి ఎప్పుడైనా సరే మనుషుడు ఏం చేయాలంటే క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు తనకు అనేకమైన సమస్యలునైనా సరే సమస్యలను ఆలోచన చేస్తూ ప్రభు సన్నిధికి వస్తూ మనం ఏం చేయాలి? మనము అలాంటి గురుగులతో అనేక సందర్భాలు మనము భరిస్తూ రావాలి. కొన్ని సందర్భాలలో అందువల్ల భరిస్తున్నాం కాబట్టి వారు తప్పించుకుంటారని తనకు అర్థం కాదు. నిత్య తీర్పు మంది ఏం చేయబడతారు? వారు ఖచ్చితంగా శిక్షించబడతారు. నిత్యమైనటువంటి శిక్షణ వారు పొందుతారు. అప్పటి వరకు మనం ఏం చేయాలి? వేచి ఉండాలి. కానీ అనేక సందర్భాల్లో మనం తీసుకునేటువంటి చిన్న చిన్న నిర్ణయాలు ఏం చేస్తుంది? అనేకమైనటువంటి సమస్యలకు దారితీసి సంఘం చీలిపోవడానికి అవకాశం ఉంది. యేసుక్రీస్తు ప్రభువు దాన్ని అనుమతించలేదు. ఒక్క గోధుమ కూడా గురుగుల వలన నాశనం చేయకుండా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు కోరుకుంటున్నారు. అది యేసుక్రీస్తు ప్రభువు ఆలోచన అయితే మన ఆలోచన ఏమిటో ఆలోచించే. యేసుక్రీస్తు ప్రభువు ఆలోచన భిన్నంగా ఉందా? లేక మన ఆలోచనలు అనేది యేసుక్రీస్తు ప్రభువు కన్నా గొప్పగా మనం ఆలోచన చేయగలమా? యేసుక్రీస్తు ప్రభువు కన్నా మనం జ్ఞానవంతులమా? కాదు. అలాగైనట్లయితే యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి ఉపమానంలో ఆయన తెలియజేసినటువంటి స్పష్టమైన ఒక ఆలోచన ఏమిటంటే, పొలం అనేది భూమి, పొలం అనేది ఈ యొక్క భూమిలో, ఈ ప్రపంచంలో మంచి విత్తనములని దేవుని యొక్క రాజ్య సంబంధులు, గురువులు చెడ్డవారు. యేసుక్రీస్తు వారు మంచి విత్తనాలు ఇచ్చారు, సాతానుడు చెడ్డ విత్తనాలు ఇచ్చారు. దాసులు ఎవరు? ఆయన సేవకులు. దాసులు ఆయనకు సేవకులు. అవి రెండు ఎదుగుతున్నాయి. కానీ గురువులు అనేది నిత్య నాశనానికి వెళ్ళింది, గోధుమలు నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాయి. కాబట్టి మనం ఆలోచన చేసే ప్రతి విషయం యేసుక్రీస్తు వారు ముందుగానే ఆలోచన చేశారు. మనం ఇప్పుడు ఆలోచన చేసే ప్రతి విషయం ఎప్పుడు ఆలోచన చేశారు? ప్రభు మొదటి శతాబ్దంలోనే ఆలోచన చేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలో, ఎలా చేయాలో ప్రభు తేటగా మనకి తెలియజేయడం జరిగింది. కాబట్టి నేను ఎవరై ఉన్నానో ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మనం తీసుకోవాల్సిన మంచి నిర్ణయం లేదు. నేను గురువులుగా ఉన్నానా, గోధుమలుగా ఉన్నానా? గోధుమలుగా ఉంటే నాకు సమస్య లేదు, గురువులుగా ఉంటేనే నాకు సమస్య. సంఘంలో దేవుని కుమారులుగా ఉంటే సమస్య లేదు, కానీ గురువులుగా ఉంటేనే సమస్య. సంఘంలో క్షేమాభివృద్ధి కొరకు కార్యక్రమాలు జరిగితే మంచిది, కానీ సంఘం క్షేమాభివృద్ధికి ఆటంకంగా కార్యక్రమాలు మనం నిర్వహిస్తే అదే సమస్య. అయితే ఒకవేళ మనం శిక్షణ నుంచి ఎక్కడ తప్పించుకోవచ్చు, కానీ ఎక్కడ తప్పించుకోలేము. ఒకరోజు దేవుని చేతిలో నుంచి మనము తప్పించుకోవడానికి అవకాశం లేదు. నేనైనా సరే, మీరైనా సరే, ప్రతి ఒక్కరము మనము ఎలాంటి గోధుమలు ఉన్నామో దానిని బట్టి ఒకరోజు మనం న్యాయస్థానం మీద నిలబడాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నది. కాబట్టి మనం యేసుక్రీస్తు రాజ్యంలో ఉన్నాం, మంచిదే. ఉన్నటువంటి మనము యేసుక్రీస్తు వలన ఆశీర్వదించబడవలైనా
లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వలన శపించబడవలైన ఆలోచన చేసుకుంటూ ఈ క్రైస్తవ జీవితాన్ని జీవించుతాము. ఓపికమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము. ముఖ్యంగా అవకాశం ఇచ్చినటువంటి సంఘమునకు మరియు అవకాశం ఇచ్చిన దేవుని కృపను తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఓర్పుతో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఓర్పుతో మీ దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చిన మీ అందరికీ, మరియు అనేకమైన ప్రాంతాల నుంచి, మరియు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, వినుకొండ ప్రాంతం నుంచి, మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక స్థానిక సంఘాల నుంచి, మరియు రాహులపాలెం స్థానిక సంఘం నుంచి సహోదరులు, అనేకమైన స్థానిక సంఘాలు, దూర ప్రాంతాల నుంచి చూసినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.